బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ తగలబడిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై డైరెక్ట్ అటాక్ చేసిన సందర్భం లేదు. ప్రాక్సీ దేశాలపైన అటాక్ ని కూడా చాలా తీవ్రంగా ఖండించింది, కానీ డైరెక్ట్ అటాక్ ఇప్పుడు కూడా చేయలేదు. కానీ నిన్న రాత్రి నుంచి ఇజ్రాయెల్ పైన భయంకరమైనటువంటి మిసైల్స్ తో ఇరాన్ అటాక్ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి శబ్దాలు చూద్దాం. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇజ్రాయెల్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. లెబనాన్ కి సమీపంగా ఉన్నటువంటి ఆ ఉత్తర భాగాన ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇరాన్ తన మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. لازم نفعل على المركز. لازم الصواريخ الإيرانية. الصواريخ الإيرانية. ఇజ్రాయెల్ గగనతలం పైకి ఎర్రగా చిన్నగా నక్షత్రం వలె మిసైల్ దూసుకొచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశాయి. ఎయిర్ రైడ్ సైరన్లు మీకు అందరూ తెలిసిందే. ఇజ్రాయెల్లో ఒకసారి యుద్ధం మొదలైంది అంటే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందనేది వెంటనే అందరికీ సైరన్లు మోగుతూ ఉంటాయి, అలర్ట్స్ వస్తూ ఉంటాయి. వెంటనే వారంతా వెళ్ళిపోయి వాళ్ళ బిల్డింగ్ల దగ్గర ఉన్నటువంటి ఆ బంకర్లో దాక్కుంటూ ఉంటారు. బంకర్లు అనేది ఎలా ఉంటుంది అని డీటెయిల్గా మీకు ఇప్పటికీ ఆర్టీవీ చూపించింది. అయితే ఆ ఎయిర్ రైడ్ సైరన్లు మొత్తం కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై అటాక్ చేస్తుండగా మోగడం, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జనం ఒక్కసారిగా షాక్కు గురవడం. ఎందుకంటే ఫిబ్రవరి 28 అలీ ఖమేనీ చనిపోయారు. అలీ ఖమేనీ అమెరికా అంతమొందించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్కి పరిమితమైనటువంటి ఇరాన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. జూన్ 2025 ఏడాది క్రితం మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏ స్థాయిలో జరిగిందని. ఏడాది క్రితం వరకు అయితే రెండు దేశాలు డైరెక్ట్గా ఒకరినొకరిపై దాడి చేసుకున్న, ఇరాన్పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్పై ఇరాన్ ఈ దాడి కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ చనిపోయినప్పటి నుంచి ఏ ఒక్క మిసైల్ ఇజ్రాయెల్ వైపు నుంచి కానీ ఏ ఒక్క మిసైల్ ఇరాన్ వైపు నుంచి కానీ వదిలినటువంటి దాఖలాలు లేవు. అటు ఇజ్రాయెల్ కూడా అమెరికా ఏరి చెప్తే అదే. ఈ వార్ మొత్తంలో ఇజ్రాయెల్ కంటే కూడా అమెరికాని కీలకమైపోయి అమెరికాని ఇరాన్పై అటాక్ చేస్తున్న తన సిచ్యువేషన్ కనబడుతోంది. అయితే నిన్న రాత్రి నార్త్ ఇజ్రాయెల్ పైన 20 మిసైళ్లతో మెరుపు దాడి చేసింది ఇరాన్. 20 మిసైల్ని గాల్లోనే పేల్చేసామంటోంది ఇజ్రాయెల్. అయితే తమ మిసైల్స్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయంటూ వీడియోలు రిలీజ్ చేసింది ఇరాన్ మిలిటరీ అధికారులు. ఇక ఇరాన్ దాడుల పైన ట్రంప్కి నెతన్యాహు కూడా ఫోన్లో సంప్రదించారు. సో ప్రతీకార దాడులు వద్దంటూ నెతన్యాహుకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. సో అంటే ఆల్రెడీ దాడి జరిగింది కదా, నువ్వు ప్రతీకార దాడి చేయకనట్టుగా ట్రంప్ నెతన్యాహుకి వద్దని చెప్పారంట. హోల్డ్ ఆన్, డోంట్ రిటీలియేట్, హోల్డ్ ఆన్. ఇది డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహుకు వచ్చినటువంటి ఫోన్ కాల్. ట్రంప్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా నెతన్యాహు టెహరాన్పై మిసైళ్ల వర్షం కురిపించాడు. సో ఇప్పుడు ఏప్రిల్ 8న జరిగినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మొదటిసారి ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. లెబనాన్పై దాడిని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర అటాక్ చేసింది. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇరాన్పై కూడా ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. టెహరాన్ ప్రాంతాన్ని చుట్టుముడుతోంది ఇజ్రాయెల్ మిసైల్. ఇజ్రాయెల్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ టెహరాన్ నగరాన్ని మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 8న కొంత సీజ్ ఫైర్ అంటూ మాట్లాడుకొచ్చారు. అదేంటి, డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో ఇజ్రాయెల్ ఎక్కడ కూడా డైరెక్ట్గా నేను ఆపేస్తానని కానీ నేను మొదలు పెట్టాను కానీ చెప్పలేదు. అమెరికా ఏది చెప్తే అదే. అమెరికా ఓకే అంటే ఓకే, అమెరికా లేదంటే లేదు, అంతే. అంతవరకు మాత్రమే మాట్లాడుకొచ్చింది ఇజ్రాయెల్. కానీ ఇప్పుడు ఎందుకు అటాక్ జరిగింది మరి? ఎందుకు ఉన్న ఫలంగా ఇజ్రాయెల్పై అమెరికా ఇంతటి స్థాయిలో అటాక్ చేయాల్సి వచ్చిందనంటే ప్రాక్సీ దేశాలు, ఉదాహరణకి ఇరాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి దేశాల్లో లెబనాన్, సిరియా, యెమెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అటువైపు నుంచి పలిస్తీనా వేర్పాటు వాదం ఇది కూడా ఉంది. వీళ్ళంతా హమాస్, హెజ్బోల్ లాంటి వ్యవస్థలు కూడా ఇరాన్కి మద్దతుగా ఉంటూ ఉన్నాయి. సో ఇప్పుడు నిన్న 2 రోజుల క్రితం అప్పటి నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ పైన వైమానిక దాడులకు దిగింది, ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది. దీంట్లో 11 మంది చనిపోయారు. చాలా భయంకరమైనటువంటి విధ్వంసకర పరిస్థితులు లెబనాన్లో నెలకొన్నాయి. 7th నుంచి మొదలుకుంటే 7th ఉదయం నుంచి మొదలుకుంటే రాత్రి ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా లెబనాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో భయంకరమైనటువంటి దాడులకు పాల్పడింది. ఇప్పటివరకు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా లెబనాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి
రీతి చూస్తే 11 డెత్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్లో వారందరూ కూడా గాయాలపడ్డవారు ఉన్నారు. సో దీనికి ప్రతీకార దాడి ఇరాన్ ఏం చెప్తోంది? సెల్ఫ్ డిఫెన్స్ అంటోంది. లెబనాన్పై అటాక్ చేశారు, అక్కడ హెజ్బొల్లా వ్యవస్థలపై అటాక్ చేశారు, కాబట్టి మేము సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఇజ్రాయెల్పై అటాక్ చేస్తున్నాం. అక్కడ అటాక్ చేసిన వాళ్ళు ఏ క్షణమైనా మళ్ళీ మా దాకా వస్తారు, మాకు తెలుసు. మా ప్రాక్సీ దేశాలపై అటాక్ చేయొద్దని మేము చాలా క్లియర్గా మా కండిషన్లో పేర్కొన్నాం. ప్రాక్సీ దేశాలపై అటాక్ చేస్తే మేము ఊరుకోమని రకంగా చాలా స్పష్టంగా తెలియజేశాం. కానీ మళ్ళీ మీరు ప్రాక్సీ దేశాలపైన వరుసగా లెబనాన్ పైన, సిరియాల పైన, యెమెన్స్ పైన అటాక్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేమనేది ఇరాన్ చెప్తున్నమాట. మొన్న అమెరికా ఏం చేసింది? బందర్ అబ్బాస్ పోర్ట్పై అటాక్ చేసింది, సీ మైన్స్ పెడుతున్నప్పుడు నౌకలను అటాక్ చేసింది, సీ మైన్స్ని గమనించి గుర్తించి వాటిని పేల్చే ప్రయత్నం చేసింది. సో కొంత సౌతర్న్ ఇరాన్లో కూడా అటాక్ చేసే ప్రయత్నం అమెరికా చేసింది. కారణం ఏంటి అని అంటే సెల్ఫ్ డిఫెన్స్. మాపై అటాక్ చేస్తారు అన్నటువంటి భయంతోనే మేము సెల్ఫ్ డిఫెన్స్ చేస్తాము, ఇది అమెరికా చెప్తున్నమాట. ఇప్పుడు యాజ్ ఈజ్ ఇరాన్ అదే చెప్తోంది, సెల్ఫ్ డిఫెన్స్, టిట్ ఫర్ టాట్. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఇజ్రాయెల్పై అటాక్ చేశాము. ఇరాన్ అటాక్ చేసినంత మాత్రం ఇజ్రాయెల్ ఏం సైలెంట్గా ఉండిపోలేదు. ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా, దేశం పరంగా, పాపులేషన్ పరంగా చిన్న దేశం అయినా టెక్నాలజీ పరంగా ఇరాన్ని తలదనేటువంటి దేశం ఇజ్రాయెల్. సో ఇప్పుడు నెతన్యాహుకి ట్రంప్ కూడా కాల్ చేశారు, నీ దగ్గర మిసైల్ వచ్చాయి కదా, నువ్వు వాటిని గగనతలంలో పేల్చేసావు, నీ దగ్గర మరణాలు ఏం లేవు, సరే ఉంటే ఉండొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది, బిల్డింగ్సో లేకుంటే ఇతరత్ర కొన్ని సముదాయాలు కుప్పకూలి ఉండొచ్చు, కొన్ని 20కి పైగా మిసైల్ వచ్చి దాడి చేశాయి కాబట్టి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో అక్కడ జరిగిన దాడికి సంబంధించి తర్వాత ఆలోచిద్దాం, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు రిటిలియేట్ చేయకు, నువ్వు కౌంటర్ అటాక్ ఇవ్వకు అని డొనాల్డ్ ట్రంప్ అటు నెతన్యాహుని హెచ్చరించారట. కానీ నెతన్యాహు ఏం పట్టించుకోలేదు. నేను నాపై అటాక్ జరిగితే డెఫినెట్గా తిప్పికొట్టాల్సిందే, లేదంటే నా దేశ ప్రజల నుంచి నాకు ఇబ్బంది ఎదురవుతుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అటాక్ చేయమన్నప్పుడు చేయాలి, వద్దన్నప్పుడు ఆగే ప్రసక్తి లేదన్నట్టుగా నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని కూడా పక్కన పెట్టేసి ఆయన ఇరాన్పై అటాక్ చేయడం మొదలుపెట్టాడు. టెహరాన్ నగరాన్ని ఇప్పుడు మిసైళ్ల వర్షం మోతమోగుతోంది. మిసైల్ భారీ శబ్దాలు టెహరాన్ నగరాన్ని ఇప్పుడు వణికిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఇరాన్పై ఇజ్రాయెల్ అటాక్ అండ్ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ఒకసారి విజువల్ చూద్దాం. ¡Corre, guacho, corre! ¡Vas a hacer! ¡Corre, guacho, dale! ¡La casa, la casa! ¡Bajo techo, corre!